రెడ్ రోజ్ కిల్లర్. మేకని మేక చంపదు, ఆవుని ఆవు చంపదు, మరి మనిషిని మనిషి ఎందుకు చంపుతాడు? ఏంట్రా నీ అనుమానం? రెడ్ రోజ్ కిల్లర్ తాతయ్య మళ్ళీ ఉన్న చంపడంట. చూడు, వీడి పాపం పడినేదాకా అంతే, వీడికి ఎప్పుడో ఉరి శిక్ష పడుతుంది. తాతయ్య మనిషిని మనిషి చంపడం నేరం కదా? అవును. మరి మనిషిని చంపడన్న నేరం మీద అతను ఉరితే చంపడం మళ్ళీ నేరం కదా? కాదమ్మా, శిక్ష అవుతుంది, దుష్ట శిక్షణ అవుతుంది, సమాజ రక్షణ అవుతుంది. అవన్నీ చూసుకోవడానికి ప్రభుత్వం ఉంది. కానీ ముందు నువ్వు కాఫీ తాగు. పంచదార సరిపోయినట్లేదమ్మా. చాలేదా? చూడు, సరిపోయింది. సరిపోయింది. ఇప్పుడు సరిపోయిందమ్మా. ఎందుకు తాతయ్య రోజు ఏదో వంక పెట్టి నా చేత ఇలా ఎంగిలి చేస్తావు? అదో తృప్తమ్మా. అన్నట్టు వాళ్ళ టిఫిన్ అంటే తెలుసా? ఉల్లిపాయ ఉప్మా. అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలమ్మా, అందుకు నీకు క్విక్ మసాలా ఉప్మా చేసే వస్తా. నువ్వు ఒక పెద్ద డాక్టర్వి కదా కదా. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తావా? అడగరా. 3 ఏనుగులు ఒకదాని వెనక ఒకటి వరుసగా వెళుతున్నాయి. మొదటి ఏనుగు అంది, నా వెనక 2 ఏనుగులు ఉన్నాయంది. రెండో ఏనుగు అంది, నా వెనక 1 ఏనుగు ఉంది అంది. మూడో ఏనుగు అంది, నా వెనక 2 ఏనుగులు ఉన్నాయంది. ఎలా అంది? తెలియడం లేదురా. మరి మరి మూడో ఏనుగు అబద్ధం చెప్పింది. చూడమ్మా, టిఫిన్ హాట్ కారులో పెట్టాను, 8 గంటలకల్లా తినేయాలి. మరి నువ్వు మాత్రం టిఫిన్ చేయకుండా వెళ్తున్నావే? టైం అయిపోతుందిరా, హాస్పిటల్లో పేషెంట్లు ఎదురు చూస్తుంటారు కదా. నేను క్యారీలో టిఫిన్ తీసుకెళ్తాలే. ఈ రోజు ఏం మాస్క్ వేసుకుందాం? ఇది బాగుంది. చూడమ్మా, నేను ఇంట్లో బాబాని మెళ్ళలో ఉన్నంత కాలం నేను చేమ కూడా కొట్టదు. వస్తాను. నువ్వు జాగ్రత్త. కార్ డ్రైవ్ చేసేటప్పుడు పేషెంట్ల గురించి ఆలోచించమాక. రోడ్డుకు ఎడం పక్కనే వెళ్ళు. 40 కిలోమీటర్ స్పీడ్ దాటి వెళ్ళొద్దు. సిటీ బస్సులు, లారీ వాళ్ళు ఇష్టొచ్చినట్టు నడుపుతుంటారు. వాటిని చూసుకుని జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. టాటా, బై బై. హాయ్ ఆశా. బోనా చాలా బాగుంది. అచ్చం పులిలాగే ఉన్నావు. మాస్క్ ఎవరు తెచ్చారు నీకు? టాటా.